సర్వేలు రోజుకు ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా, ఒక్కొక్క పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. అందులో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి సర్వే గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే సోషల్ మూవ్ అనేటువంటి తాజా సర్వే మొన్న రైజ్ వాళ్ళ తెలుగుదేశానికి అనుకూలంగా వస్తే, ఇప్పుడు తాజాగా సోషల్ మూవ్ అనేటువంటి వాళ్ళు కూడా ఏకంగా ఎన్డీఏ కూటమికి, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఏకంగా 132 నుంచి 139 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 36 నుంచి 43 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీకి 0, ఇతరులకు 0 అన్నటువంటిది అంచనా వేశారు. ఇవన్నీ కూడా టోటల్గా చూసుకుంటే 28 ఏప్రిల్ వరకు, ఫస్ట్ నుంచి 28 ఏప్రిల్ వరకు 28 రోజుల పాటు సర్వే చేసినట్టుగా ప్రకటించారు. 1200 మందిని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, అక్కడ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో శాంపిల్స్ ఎన్ని తీశారు అంటే 1200 మందిని తీసామని చెప్తున్నారు. టోటల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం ఖాయం అన్నటువంటిది సోషల్ మూవ్ వాళ్ళ సర్వేకి సంబంధించినటువంటి అంచనా.